హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలోని పెద్ద స్టూడియోలోని లేదా సినిమాల్లోని డబ్బింగ్ చెప్తూ ఉంటారు కదా, ఆ మైక్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నదే, కాకపోతే ఏంటంటే చాలా మందికి ఏ మైక్ తీసుకోవాలి, కండెన్సర్ మైక్రోఫోన్ అన్నది తెలియదు కదా. సో దాని గురించి అన్నట్టుగా నేను దీన్ని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో చూడొచ్చు మీరు, చాలా పెద్ద సినిమాల్లోని లేకపోతే పాటలు పాడేవాళ్ళు కావచ్చు అన్నీ చాలా మంచి మైక్రోఫోన్ అన్నది యూజ్ చేస్తారు, ఎదుర్కొంటే పాప్ ఫిల్టర్ వచ్చి ఇవన్నీ వచ్చి. సో అసలు ఆ మైక్ యూజ్ చేయడానికి గల కారణం ఏంటి? లైక్ చాలా యూస్ఫుల్ అయ్యే వేరే మైక్స్ కూడా ఉన్నాయి, చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి. చెప్పాలంటే చాలా తక్కువ ప్రైస్ అనమాట. మన దగ్గర బోయా M1 ఉంది, చూడొచ్చు మీరే. బోయా M1 ఉంది, దీంట్లో రికార్డ్ చేయొచ్చు కదా. లేకపోతే హాలీల్యాండ్కి సంబంధించింది వైర్లెస్ మైక్రోఫోన్ ఉంది, మీరు వాయిస్ వింటున్నారు కదా, సో దీనికి సంబంధించింది అనమాట. సో దీంట్లో రికార్డ్ చేయొచ్చు కదా. దీంట్లో అంత స్పెషల్ ఏముంది అసలు? ఈ మైక్లో అంత స్పెషల్ ఏముంది? చాలా పెద్ద హీరోలు అవ్వచ్చు, లేకపోతే పెద్ద సినిమాలు అవ్వచ్చు, ఈ మైక్రోఫోన్ అయితే యూజ్ చేస్తారనమాట. అంటే ఇదంటే ఇది కాదు, దీని ఇంకా వాళ్ళు హై క్వాలిటీ మైక్రోఫోన్స్ దీనికి సంబంధించినవి ఇంకా హై క్వాలిటీ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అసలు దీంట్లో అంత కంటెంట్ ఏముందో ఒకసారి చూపిస్తాను మీకు. ఎందుకు యూజ్ చేస్తారన్నది కూడా మీకు తెలుస్తుంది. అండ్ మీకు షార్ట్ ఫిలిమ్స్ తీయాలన్నా, లేకపోతే ఏదైనా చిన్న అక్కడ వాయిస్ ఓవరింగ్, డబ్బింగ్స్ ఎటువంటి ఏమైనా ఇవ్వాలన్నా సరే ఈ మైక్రోఫోన్ అన్నది బాగా యూజ్ అవుతుంది. చాలా తక్కువ బడ్జెట్లో ది ప్రీమియం అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్ ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. సో గైస్, ఇది వచ్చేసరికి ఫిలిపైన్ టెక్నాలజీకి సంబంధించింది అనమాట. ఇది బేసిక్ లెవెల్, అంటే తక్కువ ప్రైస్లో మంచి సెగ్మెంట్ వచ్చే కండెన్సర్ మైక్రోఫోన్ అనమాట. పాప్ ఫిల్టర్ ఉంటుంది, ఇంకా దీంట్లో చాలా రకరకాల ఉంటాయి ఫిట్టింగ్స్ అన్నవి, మీకు చూపిస్తాను. సో ఇది ఫిలిపైన్ టెక్నాలజీకి సంబంధించింది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూస్తాను, చూడండి. సో మనకు ఓపెన్ చేయగానే పాప్ ఫిల్టర్ అయితే ఉంటుంది అనమాట. పాప్ ఫిల్టర్ అంటే ఏం లేదు, దీన్ని మైక్రోఫోన్ ఎదురుకుండా పెడుతూ ఉంటారు. పాప్ ఫిల్టర్ అంటే మన వాయిస్ ఫ్రీక్వెన్సీలో నుంచి గాలి సౌండ్లు అటువంటివి రాకుండా ఫిల్టరైజేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది పాప్ ఫిల్టర్. ఇంకేముందో చూపిస్తా. సో ఇది ఓవరాల్గా కండెన్సర్ మైక్రోఫోన్కి సంబంధించిన కిట్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఎగస్ట్రా ఫిట్టింగ్ సంబంధించిన రబ్బర్స్ అవ్వచ్చు, అవి దీంట్లో అయితే ఎగస్ట్రాగా అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్, ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, అటువంటివి అన్నీ దీంట్లో అయితే ఇచ్చాడు. ఒకసారి ఫస్ట్ టైం మీరు యూజ్ చేస్తే కనుక చదువుకోండి. అండ్ ఇది కిట్. దీంట్లో మనకి ఇది కండెన్సర్ మైక్రోఫోన్, ఇది కండెన్సర్ మైక్రోఫోన్. దీంట్లో మనం వాల్యూమ్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఎంత ఫ్రీక్వెన్సీ, ఎంత దూరంగా ఉండి మాట్లాడుకుంటే అంత ఫ్రీక్వెన్సీ మనం లెవెల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో దీని గురించి ఓవరాల్గా చెప్తాను. ఫస్ట్ అన్బాక్సింగ్ చూడండి. ఇది వచ్చేసరికి వైబ్రేషన్ ఫిల్టర్ అనమాట. చూపిస్తా, ప్రతిదానికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క యూసేజ్ అయితే ఉంటుంది. ఇది విండ్ ఫిల్టర్. ఇది వచ్చేసరికి కేబుల్. అండ్ మనకి దీంట్లో ఓన్లీ టైప్ ఏ పోర్ట్ అయితే ఉంటుంది. మొబైల్స్కి అట్లా కనెక్ట్ చేసుకోవడానికి కుదురుతుంది. ఓటీజీ ద్వారా కుదిరినా సరే మనకు అంత అవుట్పుట్ అయితే మంచిగా రాదు. ల్యాప్టాప్స్కి, సిస్టమ్స్కి ఉండాలి. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటే బాగుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి స్టాండ్, టేబుల్ మీద స్టాండ్ పెట్టుకోవడానికి అనమాట. ఇదే కాదు, పెద్ద స్టాండ్ కూడా ఉంది. సో ఇది మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, చూపిస్తాం మీకు. ఇది పెద్ద స్టాండ్ అనమాట. అండ్ మీరు చూస్తూ ఉంటారు కదా, మనం అడ్జస్ట్ చేసుకోవడానికి, ఆ పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఈ స్టాండ్ అన్నది యూజ్ అవుతుంది. సెట్ చేసి చూపిస్తాను మీకు అంతా. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఆ పెద్ద స్టాండ్కి దీనికి మధ్యలో హోల్డ్ చేసుకుని పట్టుకునేది అనమాట, టేబుల్కి వాటికి. సో ఇది ఇంకా దీంట్లో ఏమీ ఉండవు. ఇది స్టాండ్ హోల్డర్, అంటే టేబుల్కి అండ్ స్టాండ్కి హోల్డ్ చేసుకునేది. ఇది స్టాండ్, కేబుల్, కనెక్టింగ్ కేబుల్, వైబ్రేషన్ ఫిల్టర్, కండెన్సర్ మైక్రోఫోన్, టేబుల్ స్టాండ్. ఈ వచ్చేసరికి వైబ్రేషన్ ఫిల్టర్లకి వాటికి
హోల్డ్ చేసుకునే ఎక్స్ట్రా లెబ్బర్స్ అన్నమాట ఇవి. సో ఇవి. సో ఇది టోటల్గా దీంట్లో వచ్చే కంటెంట్. ఒక్కొక్కటి ఏమేమి యూజ్ చేస్తాయో చెప్తాను, అసలు దీని ఫిట్టింగ్ కూడా చూపిస్తాను చూడండి మీకు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ టేబుల్ హోల్డర్ ఉంది కదా, టేబుల్ ఉంది కదా, ఈ హోల్డర్ తీసుకుని సేమ్ మనం ఈ కింద లూజ్ చేసుకుని ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకోవాలి. అన్ఈవెన్గా ఉన్న ప్లేసెస్లో అయితే సెట్ చేయకండి, ఎందుకంటే దీని మీద స్టాండ్ ఇంకా చాలా బరువు అయితే ఉంటుంది కాబట్టి మీరు స్టాండర్డ్గా ఉండే దగ్గర అయితే టైట్గా అయితే ఫిక్స్ చేసుకోండి. ఈ టేబుల్ స్టాండ్ అన్నది ఉన్నది కదా, సో దీంట్లో ఈ విధంగా ప్లేస్ చేసుకోండి, సరిపోతుంది అంతే. తర్వాత మీరు ఇది టైట్ అన్నది చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు, మీరు ఎటువైపు రొటేట్ చేసుకోవాలన్న దాన్ని బట్టి ఉంటుంది. సో మీకు ఈ విధంగా స్టాండ్ అన్నది వస్తుంది అనమాట. సో ఇది కండెన్సర్ మైక్రోఫోన్. దానికి మీరు ఇలా డైరెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా కాకుండా మాకు ఫిల్టర్స్ అన్నీ కావాలి కాబట్టి. సో ఇది వచ్చేసరికి షాక్ ఫిల్టర్ అనమాట, అంటే వైబ్రేషన్స్ అవన్నీ వస్తుంటాయి కదా దానికి సంబంధించింది అనమాట. ఇది వచ్చేసరికి దాన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే సో మనం ఎప్పుడైనా టేబుల్స్ని కదిపినప్పుడు కానీ లేదా కింద నుంచి ఎటువంటి వీటికి తగిలినప్పుడు కానీ వైబ్రేషన్స్ అన్నది వస్తూ ఉంటుంది కదా, ఆ వైబ్రేషన్స్ అన్నది ఇది హోల్డ్ చేస్తూ ఉంటుంది. దీనికి రబ్బర్ ఉంటుంది కదా చూడండి మీరే, ఈ రబ్బర్ అన్నదే హోల్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎటువంటి వైబ్రేషన్స్ వచ్చినా సరే అది మైక్రోఫోన్కి వెళ్లకుండా ఆ వైబ్రేషన్స్ అన్నది ఆపుతూ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని వైబ్రేషన్ ఫిల్టర్ అంటూ ఉంటాం. సో ఇప్పుడు కండెన్సర్ మైక్రోఫోన్ గురించి చెప్తాను చూడండి. ఇది కండెన్సర్ మైక్రోఫోన్ కదా, మీరు ఈ విధంగా పెట్టుకొని దీనికి ఒక స్క్రూ వేస్తాడు, ఆ స్క్రూ అన్నదే బాటంలో ఫిక్స్ చేసుకోవాలి మనం. ఆ తర్వాత కేబుల్ తీసుకుని ఈ కేబుల్కి సో మనకి ఈ జాక్ ఉంది కదా, ఈ జాక్ అన్నది మైక్రోఫోన్కి వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ల్యాప్టాప్స్ కానీ లేకపోతే మీరు సిస్టమ్ యూస్ చేస్తే దానికైతే కనెక్ట్ చేసుకోవాలి. సో కింద బాటంలో మీకు చూపిస్తా చూడండి, ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ ఫిల్టర్ వల్ల అదే యూసేజ్ అనమాట. ఎటువంటి వైబ్రేషన్స్ అన్నది కూడా మైక్ అయితే వెళ్ళదు. విండ్ ఫిల్టర్ మీకు అవసరం ఉంటే కనుక పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇండోర్లో మీకు ఫుల్ క్లోజ్డ్ ఉంది, ఎటువంటి ఫ్యాన్స్ ఎటువంటి రన్నింగ్లో లేవనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే అవసరం లేదు, కాకపోతే మీకు చూపించడం కోసం పెట్టాలి కాబట్టి పెడుతున్నా. ఇది ఓవరాల్గా మైక్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దీని యూసేజ్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఏంటంటే మనం ఫిక్స్డ్గా ఈవెన్గా పెట్టుకుంటాం. ఈ స్టాండ్ వల్ల ఏంటంటే ఇప్పుడు మైక్ అన్నది ఈ విధంగా ఉన్నదంటే మనం ఇక్కడికి వచ్చే మాట్లాడాలి, ఇలా వాయిస్ అన్నది దగ్గరికి వచ్చే మాట్లాడాలి, లేదంటే మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. కానీ ఈ స్టాండ్ వల్ల అలా కాదు, మనకి ఎక్కడ కావాలితే అక్కడికే మైక్ అన్నది తీసుకెళ్ళచ్చు అనమాట. ఇలాగా స్టాండర్డ్ అవుతుంది బాగానా. సో అది దీని ఒక పర్పస్ అన్నమాట, ఈ స్టాండ్ యొక్క పర్పస్. అందుకే చెప్తున్నా, టేబుల్ హోల్డర్ అనేది గట్టిగా మీరు ఈ అన్ఈవెన్ ప్లేసెస్ అయితే పెట్టకూడదు. స్టాండర్డ్గా ఉండే చోట స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే మీ మైక్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట కింద పడిపోయి. అండ్ ఇది వచ్చేసరికి పాప్ ఫిల్టర్ అనమాట. దీని యూజెస్ ఏంటంటే నార్మల్గా మనం వాయిస్ వస్తున్నప్పుడు గాలి వస్తూ ఉంటుంది కదా, లైక్ అని గాలి వస్తూ ఉంటుంది, మీకు వచ్చిందో లేదో తెలియాలి అని వస్తుంది, చూసారు ఇప్పుడు వస్తుంది. సో ఇటువంటి అన్ఈవెన్ సౌండ్స్ అన్నీ కూడా ఇది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫిల్టర్ చేసి మైక్ అయితే తీసుకెళ్తుంది. సో ఫిల్టర్ చేసి మనకి క్లీన్ అవుట్పుట్ రావడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఏ విధంగా మనం ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫిక్స్ చేస్తూ ఉంటాను ఇలా పైన. సో ఫిక్స్ చేసేస్తే ఇలా ఉంటుంది. ఓవరాల్గా చూడడానికి ఏ విధంగా ఉంటుంది చూపిస్తా చూడండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో గైస్ ఇది ఓవరాల్గా మైక్ సెట్టింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు వాయిస్ వినండి, దీని నుంచి రికార్డ్ చేస్తున్నా. సో ఎటువంటి నాయిస్ స్పీకింగ్ లేకుండా చాలా వైబ్రేషన్స్ అంటే చాలా సౌండ్స్ వస్తున్నాయి బయట, కానీ అటువంటివి ఏమీ పిక్ చేయట్లేదు. ఎందుకంటే దీని వాయిస్ లెవెల్ అన్నది చాలా అడ్జస్ట్ చేశాను, చాలా తక్కువలో పెట్టాను. ఏంటంటే ఇక్కడిది మాత్రమే పిక్ చేస్తుంది, ఎంత డిస్టెన్స్ మాత్రమే. జస్ట్ 4 అడుగుల దూరంలో ఎవరైనా సరే మాట్లాడినా లేకపోతే ఏమైనా సౌండ్స్ వచ్చినా సరే ఆ వాయిస్ అయితే పిక్ చేయదు అనమాట. ఇంకా మనం ఇంకా దూరంగా మనం అడ్జస్ట్ చేసుకుంటే, అంటే ఇందాక చూపించాను కదా మీకు అడ్జస్ట్ నాబ్ అన్నది, ఆ నాబ్ అన్నది మీరు పెంచుకుంటూ పోతే మీకు వాయిస్
లెవెల్ అన్నది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 50% పెట్టాను. వాయిస్ అన్నది ఏ విధంగా ఇంక్రీజ్ అయిందో చూడండి. అండ్ చుట్టుపక్కల నాయిస్ కూడా నేను చాలా సైలెంట్గా ఉంటాను. అండ్ సైలెంట్గా ఉండడం వల్ల దీంట్లో ఏంటంటే ఫిల్టరైజేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సో బయట వెహికల్స్ తిరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నా సరే పిక్ అయితే చేయదు అనమాట. ఇంకా మనం ఏమైనా టేబుల్స్ అయ్యి కదిపినా సరే, చూడండి నేను కదుపుతున్నా టేబుల్ ఆల్రెడీ. బట్ ఏంటంటే ఆ నాయిస్ అన్నది దీంట్లోకి రాదు, బికాస్ వైబ్రేషన్ ఫిల్టర్ ఉంది కాబట్టి. లేదంటే మీరు కదిలినప్పుడు అది కూడా మనకి వాయిస్ అన్నది పిక్ చేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు సైలెంట్గా ఉంటా చూడండి. వాయిస్ అన్నది నార్మల్గా నేను కెమెరా ద్వారా రికార్డ్ చేస్తూ ఉంటాను కదా, దీంట్లో కూడా ఫిల్టర్ ఆన్ చేయి ఉంటుంది. ఒకసారి ఆఫ్ చేస్తున్నా. సో చూసారు కదా, బయట నాయిస్ అయితే ఈ విధంగా ఉంది, కానీ ఆ నాయిస్ అన్నది పిక్ చేయదు. ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ తీస్తారో వాళ్ళకి ది బెస్ట్ మైక్రోఫోన్ అని చెప్పచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో చాలా మంచి అవుట్పుట్ ఇచ్చే మైక్రోఫోన్ అనమాట. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకా దీన్ని మీరు ల్యాప్టాప్కి కానీ దేనికైనా సరే కనెక్ట్ చేసుకొని మీ ఇష్టం ఏ సాఫ్ట్వేర్లో రికార్డ్ చేయాలనుకుంటే ఆ సాఫ్ట్వేర్లో అయితే రికార్డ్ చేయొచ్చు. నేను అడాసిటీ సాఫ్ట్వేర్లో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. లేదు మీరు ప్రీమియర్ ప్రో వాటిల్లో డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటే కూడా దాంట్లో కూడా మీకు సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే, దీంట్లోని ఓన్లీ ఫ్రంట్ సైడ్ నుంచి యూజ్ చేస్తుంటా, అంటే ఈ ఫేసింగ్లో మాట్లాడితేనే వాయిస్ అనేది పిక్ చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి పిక్ చేయదు. ఒకసారి మీకు చూడండి చూపిస్తా. అంత ఎక్కువగా పిక్ చేయదు, పిక్ చేస్తుంది కానీ చాలా తక్కువ అనమాట. ఓన్లీ ఈ డైరెక్షన్లో మాత్రమే మైక్రోఫోన్ అన్నది పిక్ చేస్తూ ఉంటుంది. అండ్ నాకు చుట్టూ ఈకోస్టిక్ ఫోమ్స్ కానీ అటువంటివి ఏమీ లేదు. నేను రీసెంట్గా ఇక్కడ బిల్డ్ చేశాను కాబట్టి నాకు అటువంటి ఏమీ లేకుండా ఉన్నప్పుడే నాకు ఇంత క్లారిటీ వాయిస్ అన్నది వస్తుంది. సో అవన్నీ ఫిక్స్ చేసుకుంటే నాకు ఇంకా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. అండ్ అత్తమాట దీంట్లో అయితే రికార్డ్ చేయను, నాకు వైర్లెస్ మైక్రోఫోన్ సరిపోతూ ఉంటుంది. లేదు హెవీ సౌండ్స్ వస్తున్నాయి కావాలన్నప్పుడు నేను కంపల్సరీ డబ్బింగ్ అన్నదే కంపల్సరీ నేను దీంట్లో చెప్తాను. వాయిస్ అన్నది పిక్చర్ క్లియర్గా అయితే వస్తుంది అనమాట. ఒకసారి మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 3000, 3500, 4000 ఆ రేంజ్లో అయితే వేరీ అవుతూ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా, ఒకసారి చెక్ చేయండి. మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. వేరే వేరే మైక్రోఫోన్స్ ఈ స్టాండ్స్ వస్తున్నాయి కానీ, సో ఇది వచ్చేసరికి ఫిలిపైన్ టెక్నాలజీకి సంబంధించింది అనమాట. కంపెనీ వైజ్గా మీకు మంచి అవుట్పుట్ కావాలనుకుంటే కంపల్సరీ దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. దీనికి వారంటీ కూడా ఉంటుంది, 1 year అలా వారంటీ కూడా ఉంటుంది. వేరే మైక్స్ కూడా ఏవి కూడా మీకు కండెన్సర్ మైక్రోఫోన్ అంటారు కానీ అంత మంచిగా అయితే అవుట్పుట్ రావు. ఇదైతే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో గైస్ ఇది కండెన్సర్ మైక్రోఫోన్ ఒక రివ్యూ అనమాట. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై నౌ.